Welcome students and my dear parents. Intermediate first year complete అయిన స్టూడెంట్స్ నెక్స్ట్ సెకండ్ ఇయర్ వెళ్తున్నారు. సెకండ్ ఇయర్తో పాటు ప్యారలల్గా ఆన్లైన్ క్లాసెస్ అటెండ్ అవుదాం అనుకుంటున్న స్టూడెంట్స్ ఎవరైనా సరే మీరు 2025లో ఎంసెట్ జేఈ నీట్ ఆర్ ఎనీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అపియర్ కాబోతున్న స్టూడెంట్స్ అందరూ ముందుగానే క్లాసెస్ జాయిన్ అవుతే బెస్ట్ కదా. మాకు క్లాసెస్ వినడం అన్నీ నేర్చుకోవడం కంప్లీట్ అవుతుంది, ప్రిపరేషన్ కంప్లీట్ అవుతుంది. 2025 ఎగ్జామ్ వచ్చేసరికి మేము పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయి మంచి ర్యాంక్ తెచ్చుకుంటాం అనుకుంటున్నారు. కానీ ఇక్కడ డార్క్ రియాలిటీ ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి మీకు క్లియర్గా చెప్తాను. ఆన్లైన్ క్లాసెస్ జాయిన్ అవ్వడం వల్ల మీకు ఎంత నష్టం జరుగుతుంది అనేది కూడా క్లియర్గా డీటెయిల్స్ అన్నీ ఇస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, ప్రతి ఒక్క స్టూడెంట్కి షేర్ చేయండి. ఆన్లైన్ క్లాసెస్ అంటే మీకు ఇప్పుడు ఫస్ట్ ఆన్లైన్లో ఎవరైతే క్లాసెస్ కండక్ట్ చేస్తున్నారో ఆన్లైన్లో క్లాసెస్ కండక్ట్ చేసే టీచర్ లెక్చరర్స్ ఎవరైతే ఉంటారో మీరు బ్యాచ్లో జాయిన్ అయిన తర్వాత వీళ్ళు వచ్చి మీకు క్లాసెస్ చెప్పరు. ఫస్ట్ థింగ్, మీరు ఏదైతే బ్రాండ్ నేమ్ చూసి జాయిన్ అవుతుంటారో ఆ బ్రాండ్ నేమ్ ఉన్న వాళ్ళు ఎవరు సరే మీకైతే క్లాసెస్ చెప్పరు. బ్యాక్ ఎండ్లో చాలామంది టీచర్స్ని లెక్చరర్స్ని రిక్రూట్ చేసుకొని వాళ్ళతో క్లాసెస్ చెప్తుంటారు. నెక్స్ట్ మీకు క్లాసు ఒక బ్యాచ్ అని చెప్తారు కదా, ఈ బ్యాచ్ అని చెప్పి దీనికి సంబంధించి ఫీ అమౌంట్ అనౌన్స్ చేస్తారు. ఫీ అమౌంట్ అనౌన్స్ చేసిన తర్వాత ఇదే బ్యాచ్ కంటిన్యూగా మళ్ళీ సెకండ్ బ్యాచ్ అని, థర్డ్ బ్యాచ్ అని, ఫోర్త్ బ్యాచ్ అని, ఫిఫ్త్ బ్యాచ్ అని మీకు 1 ఇయర్ ఉంది కాబట్టి 1 ఇయర్ వరకు ఇలా ప్రొలాంగ్ చేస్తూనే ఉంటారు. ఫస్ట్ బ్యాచ్లో స్టార్ట్ అయిన స్టూడెంట్స్ మీరు ఎవరైనా జాయిన్ అవుతే మీకు ఫస్ట్ ఒక 3-4 క్లాసెస్ చెప్తారు. మళ్ళీ వీళ్ళు సెకండ్ బ్యాచ్ వాళ్ళు వచ్చేంత వరకు మిమ్మల్ని ఎంగేజ్ చేస్తుంటారు. అంటే ఇవి ప్రాక్టీస్ చేయండి, ఆ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి, ఈ చాప్టర్స్ ప్రాక్టీస్ చేయండి అని మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతారు. వీళ్ళు వచ్చి జాయిన్ అయ్యేంత వరకు మళ్ళీ అక్కడ స్టాప్ చేస్తారు. మీరు సెకండ్ బ్యాచ్లో జాయిన్ అవుతే ఈ 3-4 క్లాసెస్ ఆల్రెడీ రికార్డ్ చేసిన క్లాస్ ఉంది, అవి వినండి అని చెప్తారు. మళ్ళీ వీళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ 5th క్లాస్ 6th క్లాస్ చెప్పేసి ఇక్కడ ఇంకా 4th 5th బ్యాచ్ స్టార్ట్ అయ్యేంత వరకు కూడా ప్రొలాంగ్ చేస్తూనే ఉండి ఫైనల్గా అందరూ జాయిన్ అయ్యేంత వరకు వెయిట్ చేసి ఒక లిమిట్ అనేది లేకుండా అన్లిమిటెడ్ స్టూడెంట్ కౌంట్ తీసుకొని ఆటోమేటిక్గా ఆ క్లాసెస్ అనేవి ఎవరో ఒక టీచర్తోని లెక్చరర్స్తోని కంప్లీట్ చేస్తుంటారు. ఇక్కడ మీకు జరిగేది ఏంటంటే ఆ లెక్చరర్ టీచర్స్ ఎవరైనా మీకు కరెక్ట్గా చెప్పకపోయినా, వాళ్ళు చెప్పేది మీకు అర్థమైపోయినా ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి ఏ ప్లాట్ఫామ్ అయినా మీరు జాయిన్ అవుతే కనుక వాళ్ళు అసలు మీకు ఫీ అమౌంట్ రిటర్న్ చేయడం కానీ రీఫండ్ చేయడం కానీ, వీళ్ళు బాగా చెప్పట్లేదని మీరు ఎవరైతే బ్రాండ్ నేమ్ చూసి వాళ్ళతో జాయిన్ అవ్వారో వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోరు. ఈ క్లాసెస్ చెప్పే వాళ్ళకి సరైన అవగాహన ఉండదు, వాళ్ళకు సరైన క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ట్రైనింగ్ ఉండదు. వాళ్ళు ఎటువంటి క్లాసెస్ కూడా మీకు చెప్పినవి అర్థం కాకపోయినా మీకు అసలు ఫీడ్బ్యాక్ తీసుకొని వీళ్ళను చేంజ్ చేయడం కానీ, వాళ్ళకు సంబంధించి న్యూ లెక్చరర్ టీచర్ని రిక్రూట్ చేసి మీకు క్లాసెస్ చెప్పడం అంటూ ఏమీ జరగదు. మీరు ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ తక్కువ ఫీజు ఉంది కదా, ఒక 3000 ఉంది, 5000 ఉంది అని చెప్తూ జాయిన్ అవుతుంటారు. కానీ ఈ జాయిన్ అయిన ఫీజు వల్ల మీరు ఒక్కొక్కరు 5000 కౌంట్ చేసుకుంటే అలా ఆన్లైన్ బ్యాచెస్ 3 బ్యాచెస్ 5 బ్యాచెస్ 10 బ్యాచెస్ అని కౌంట్ చేసుకుంటూ వెళ్తే అక్కడ క్లాసెస్ చెప్తామని చెప్పే వాళ్ళకి అమౌంట్ పెరుగుతూనే ఉంటుంది. కానీ మీరు జాయిన్ అయ్యే స్టూడెంట్కి ఒక్క రెస్పాన్సిబిలిటీ తీసుకొని కరెక్ట్గా ర్యాంక్ తెప్పించే వాళ్ళు కూడా ఉండరు. మెయిన్గా మీరు ఇప్పుడు 2025 సంబంధించి జాయిన్ అవుతాం అనుకుంటే కనుక 2024లో ఆ క్లాసెస్ విన్న స్టూడెంట్ ఎవరికైనా ఎన్ని మార్క్స్ వచ్చాయి, వాళ్ళకు ర్యాంక్ వచ్చిందా, సీట్ వచ్చిందా ఫస్ట్ వెరిఫై చేసుకోండి. మీకు సీనియర్స్ ఉంటారు కదా, ఒక్కసారి అడిగి చూడండి. ఒక్కరికి ర్యాంక్స్ రావు, ఒక్కరికి సీట్ రాదు, ఒక్కరికి మార్క్స్ రావు. ఎందుకంటే అసలు వాళ్ళని పట్టించుకోరు కాబట్టి. మీ సిచ్యువేషన్ కూడా అదే అవుతుంది. మీరు ఒక్కసారి క్లాసెస్కి ఫీ పేమెంట్ చేసిన తర్వాత మళ్ళీ పేరెంట్స్ని ఇంకో క్లాసెస్కి అటెండ్ అవుతాం ఫీ పేమెంట్ ఇవ్వమంటే మీకు ఇంట్లో ఇవ్వరు. వీళ్ళు రీఫండ్ చేయమంటే చెప్పరు, క్లాసెస్ కంప్లీట్ చేయరు, మీకు వర్క్ షీట్ కంప్లీట్ చేయరు, అసలు సిలబస్ కూడా కంప్లీట్ అవ్వదు. ఇక్కడ ఈ 2024 కనుక మీరు చూసుకుంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి చాలా స్టేట్లలో వీళ్ళకి బ్యాచెస్ ఉంటాయి. అన్ని స్టేట్లలో లేకుంటే అన్ని క్లాసెస్లలో ఎక్కడో ఒక చోట ఎవరికొకరికి ర్యాంక్ వస్తే వాళ్ళ ఫోటో తీసుకొచ్చి మేము చెప్పిన క్లాసెస్కే ర్యాంక్ వచ్చిందని చెప్పి వాళ్ళ ఫోటో వేసేసుకొని మేము చెప్తేనే వాళ్ళకి ర్యాంక్ వచ్చింది, మేము చెప్తేనే వాళ్ళ మార్క్స్ వచ్చిందని చెప్తారు. కానీ అసలు ఈ క్లాసెస్ చెప్పిన వాళ్ళు, ఈ క్లాసెస్ విన్న వాళ్ళు ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఎవరు ఉండరు. సో
2025 స్టూడెంట్స్ మీరు ఎవరైనా సరే మీకు ఏదైతే కాలేజీలో క్లాసెస్ చెప్తున్నారో ఆ క్లాసెస్ వింటూ రెగ్యులర్గా మీరు ఆ క్లాసుకు సంబంధించిన పోర్షన్ రోజు ఈవినింగ్ కంప్లీట్ చేసుకోండి మీ ఓన్గా. అది సరిపోతుంది. క్లాసెస్ కాలేజీలో ఇస్తున్నవి అనవసరంగా ఈ ఆన్లైన్ క్లాసెస్ సంబంధించి చాలా ప్లాట్ఫామ్స్ వస్తున్నాయి. వాటన్నిటిని విని వాళ్ళు చెప్పేవని విని మోసపోకండి. అనవసరంగా కెరీర్ నాశనం చేసుకోకండి. ఎందుకంటే మీకు ఫీ తక్కువనే చెప్తుంటారు, 3000 5000 4000 అని చెప్తారు. కానీ చెప్పిన తర్వాత మీరు జాయిన్ అవుతే యూజ్ ఉండాలి కదా, యూజ్ ఉండదు. బ్రాండ్ నేమ్ చెప్పే టీచర్ లెక్చరర్ ఒకరు మీకు కనిపిస్తారు, బ్యాక్ ఎండ్లో మీకు క్లాసెస్ చెప్పే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. అసలు వాళ్ళు అన్నోన్ పర్సన్గా ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళు వచ్చి మీకు క్లాసెస్ కంప్లీట్ చేస్తారు. దానివల్ల మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసే టైంలో 2025లో ఒక్క మార్కు కూడా ఇంక్రీజ్ అవ్వదు. మీరు ఆఫ్లైన్గా మీ కాలేజీలో ఏదైతే మీ ఓన్గా నేర్చుకున్న ఉంటుందో అది మాత్రమే మీకు యూజ్ అవుతుంది. దాని మార్క్స్ మాత్రమే మీకు వస్తాయి. ఒక్క ర్యాంకు కూడా ఇంక్రీజ్ అవ్వదు. కావాలంటే 2024 ఇప్పుడు ఎగ్జామ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ చాలామంది ఉంటారు కదా, అడిగి చూడండి. మీరు ఆన్లైన్ క్లాసెస్ ఎక్కడ విన్నారు? యూట్యూబ్లో విన్నారా, లేదు అదర్ ప్లాట్ఫామ్లో విన్నారా? బ్రాండ్ నేమ్ చెప్పుకొని ఒక లెక్చరర్స్ ముందుండి తర్వాత అందరినీ జాయిన్ చేయించుకునే వాళ్ళ దగ్గర ఉన్నారా? చూడండి. ఒక్కసారి చూస్తే మీకు అర్థమవుతుంది దానివల్ల ఎంతమంది స్టూడెంట్స్ లాస్ అయ్యారనేది. వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు ఎంత ఇర్రెగ్యులర్గా క్లాసెస్ చెప్పారు, ఎంతగా పట్టించుకోలేదు. అసలు లెక్చరర్ బాగాలేదన్నా కూడా ఆ లెక్చరర్ని మార్చకుండా అదే క్లాసెస్ కంటిన్యూ చేసి స్టూడెంట్స్కి సిలబస్ కూడా కంప్లీట్ చేయకుండా ఎగ్జామ్ టైం వరకు ఇండైరెక్ట్గా హ్యాండ్ ఇచ్చేసి ఇంకా ఎగ్జామ్ అయిపోయింది కదా మమ్మల్ని ఎవరు అడుగుతారనేలాగా ఉండే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ చాలా ఉన్నాయి. అనవసరంగా ఆన్లైన్ క్లాసెస్ అంటూ మోసపోకండి. మళ్ళీ చెప్తున్నాను, రెగ్యులర్గా మీ ఆఫ్లైన్ కాలేజ్ క్లాసెస్ వింటూ ఆ సబ్జెక్టు ఆ రోజు ఏదైతే చాప్టర్ కంప్లీట్ అవుతుందో దాన్ని క్లియర్గా ప్రాక్టీస్ చేసుకుంటే చాలు. 2025 మీకు ఇంటర్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన తర్వాత మీ ఓన్ ప్రిపరేషన్ చేసుకున్నా కానీ కన్ఫామ్గా మీకు మంచి ర్యాంక్స్ వస్తాయి. ఆన్లైన్ క్లాసెస్తో జాయిన్ అయితే మోసపోకండి. థ్యాంక్ యూ.